వెల్కమ్ టు CRB9 న్యూస్. కిర్లంపూడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ పత్రిక దినోత్సవం. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో శనివారం సాయంత్రం ది కిర్లంపూడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పత్రికా దినోత్సవాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ పాత్రికేయులు పెంటకోట సాయి చేతుల మీదుగా కేక్ కట్ చేసి పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ విలేకరులు అంతా ఐకమత్యంగా కుల మత భేదం లేకుండా ప్రజా సమస్యలపై నిరంతరం వార్తలు రాయడమే కాకుండా జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బొండా కృష్ణ, ది కిర్లంపూడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉడతా అప్పారావు, ఉపాధ్యక్షుడు నేదురి లక్ష్మణరావు, కోశాధికారి సరకణం నాగేంద్ర, ఉప కోశాధికారి చెప్పుల రాంబాబు, సరకణం కృష్ణ, పెనగంటి గోవిందు, బత్తిన సత్యనారాయణ, సోరపురెడ్డి పెద్ద, ఆడారి గంగబాబు, మూరా చంటిబాబు, నేదూరి చినబాబు, మర్రా చిట్టిబాబు, యనమల జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారు మరి ఎవరు ఉన్నారండి? ఇంకా బాబు గోవింద గారు తిన్నారా? ఎలా చూడండి, ఎలా చూడండి. ఓకే ఎలా చూడండి, ఎలా చూడండి. ఓకే వెళ్తాను. హలో కృష్ణ గారు మరి ఎవరు ఉన్నారండి? ఇంకా బాబు గోవింద గారు తిన్నారా? అంతర్జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు కేక్ కట్ చేసి ఆనందంగా గడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని, అందరూ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పగా రావాలని కోరుకుంటూ, మరి రాబోయే కాలంలో విలేకరులందరూ కూడా బాధ్యతాయుతంగా మన కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు విలేకరుల సోదరులందరికీ పత్రికా పత్రికలంటే పూర్తి స్టేట్, అందువల్ల వికరణ శుద్ధిగా ఎటువంటి కులమతాలకి సంబంధం లేకుండా అందరినీ కూడా సద్భావంతో ఏదైనా వార్త రీతికి దాన్ని ప్రజెంట్ చేయడంలో ఎటువంటి భయాలు ఆందోళనలు లేకుండా ఇప్పుడు కూడా గవర్నమెంట్ మొన్న కూడా సుప్రీంకోర్టు కూడా మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పత్రికా సోదరులకి ఎటువంటి భంగం జరిగినా సరే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ పంపించాలని ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది. అందువల్ల యథేచ్ఛగా మన వార్తలు మనం రాసుకోవడంలో ఎటువంటి ప్రలోభాలకు నమ్మకుండా
వార్తలను ప్రజెంట్ చేయడంలో ముందుండాలని కోరుకుంటూ పత్రికా సోదరులందరికీ కూడా మన చిన్నప్పుడు మన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికా శుభాకాంక్షలు తెలియజేస్తూ